చాలామంది బొడిద్దలు ఏమంటారంటే ఆకారాలకు అర్పించిన తిన్నా ఏమీ అవదండి అని తినేయడం మొదలెట్టారట. ఎక్స్ట్రీమ్ బ్యాచ్ అనమాట. నేను అడుగుతున్నాను, ఆకారాలకు అర్పించింది తిన్న ఏమవుతుంది? గాడిద ఏమవ్వకూడదు కదా. ఆకారాలు వెనకాల ఏముందో తెలుసా? చెప్పు. దెయ్యం ఉంది ఆకారంలో. బైబిల్ చెప్తుంది, ఇదిగో విగ్రహాలలో దేవత్వము లేదు, కానీ చెప్పండి ఇంకో తత్వం ఉంది. ఆకారము వట్టిదే, కానీ చెప్పండి ఇంకొకడు ఉన్నాడు, ఆడు బయటికి దేవుళ్ళలా ఉంటాడు. యెహోవా దేవుడు అందులో లేడు, కానీ చెప్పండి ఆడు తంత్రగుట్టై కూర్చున్నాడు. బుద్ధి ఏంటో చెప్పనా? ఏది దేవుడు అనబడినో, ఏది పూజింపబడినో దానంతటిని ఎదిరించి అక్కడే కూర్చొని ఆరతలు అందుకునే బుద్ధాడు. అలా ఆడి దగ్గరికి వెళ్ళి కొంతమంది బ్యాచ్ అన్నారట, మాకు అన్నారట. ఏంటని అడగండి. అలాంటి దగ్గరికి వెళ్ళాడట. మేము కూడా తినేస్తాం, మాది బ్రైట్ మైండ్, మాది బిగ్ పిక్చరు, నీ బొంద, మేము తిన్నా ఏమీ లేదు అందులో ఒట్టిదంటే ఎవడు చెప్పాడు నీకు? సరిగ్గా చదవనాడు ఎవడో చెప్పుంటాడు, డాక్టర్స్ తెలియనోడు చెప్పుంటాడు, థియలాజికల్గా మాట్లాడటం, ఆ రెఫరెన్స్ కోట్ చేయడం రానోడు చెప్పుంటాడు. పౌలు అన్నాడుగా 1 కొరింథీ పత్రిక అంటే అదే పౌలు అన్నాడు 8వ అధ్యాయంలో ఏమీ లేదని. ఆ 10వ అధ్యాయంలో మళ్ళీ అన్నాడు, జాగ్రత్త వాడు జోలికి పోక. ఏమంటాడు పౌలు గారు? 8వ అధ్యాయంలో ఏమన్నాడు ఒకసారి చూడండి. 8వ అధ్యాయంలో ఏమన్నాడు? 8వ అధ్యాయంలో 6వ వచనంలో, ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలనబడివి ఉన్నాయన్నాడా? లేవన్నాడా? ఉన్నను. నెక్స్ట్, ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఇలాంటి దేవుడు ఇంకొకరు లేడు. కానీ ఈలాగా పోజులు కొట్టే వాళ్ళు ఉన్నారు. ఆ పోజులు కొట్టే బ్యాచ్ ఎవరు? పడిపోయిన దురాత్మలు. ఆ పడిపోయిన దురాత్మలు ప్రభువులాగాను నెక్స్ట్ అంటే సమస్తమైన దేవుళ్ళలాగా వాళ్ళు కొలువు తీరారు. అయితే మనలాంటి దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగను, ఆయన నిమిత్తం మనం ఉన్నాం, మరియు మన ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తము కలిగను, మనం ఆయన ద్వారా కలిగిన వారము. 4వ వచనం, కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటి తిండి విషయం లోకమందు విగ్రహం ఒట్టిదే, దేవుడు ఒక్కడే, దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. కానీ 6వ వచనంలో, మిగిలిన భూమి మీద దేవతలు అనేవాడేవి ఉన్నాయి. అర్థమైందా అధ్యక్ష? మళ్ళీసారి చెప్పమంటారు. ఆయన ఒక్కడే, కానీ ఆయన లాంటి వాళ్ళు ఇంకెవరు లేరు. కానీ మిగిలినవి ఉన్నాయి. ఆ మిగిలినవి అందులో తిష్టేసి కూర్చున్నాయి. ఈ యెహోవా దేవుడు ఆకారంలోకి వెళ్ళడు. అంటే ఇప్పుడు ఈ ఆకారంలోకి వెళ్ళేది ఎవరు? ఇప్పుడు చెప్తున్నారు చూడండి, 10వ అధ్యాయం 20వ వచనం, అన్యజనులు అర్పించి బలులు దేవుడికి కాదు కానీ దురాత్మలకు అర్పించుచున్నారని, మీరు దయ్యములతో పాలువారొకటి నాకు ఇష్టం లేదు, మీరు ప్రభు బలలోనిది దయ్యాల పాత్రలోనిది కూడా త్రాగనేరు. అంటే దాని అర్థం ఏంటండి? ఇందాక 8వ అధ్యాయం చదివేసి తినేశారు, మరి 10వ అధ్యాయము? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, 8వ అధ్యాయం చూస్తే ఏమీ లేదని తినేశారు, మరి 10వ అధ్యాయం? ప్రభు ఏమన్నా తెలుసా? మరి మీరు ప్రభురాత్రి భోజన సంస్కరణలో చేతులు పెట్టిన వాళ్ళు అయితే మీరు దయ్యాల బలలో చేతులు, మీ సంగతి తెలుస్తాడు దేవుడు అని చెప్పి బ్యాచ్ అన్నారట. మాకు అన్నారట, చేతులు ఎరగొడతారు కంగారు పడ. జ్ఞానం అని ఎర్రి తల్లేసి ఏమన్నా తెలుసా? తినొచ్చు అని కొంతమంది తెప్పించుకుని మరీ తినేశారు. నేను తినకండి బైబిల్ చెప్తుంది. వాటి జోలికి పోకడం, ఎందుకంటే వాటి వెనకున్నది సరాసరి దయ్యాలున్నాయి.